పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ యూకేజీ చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రాథమిక విద్యలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కాన్వకేషన్ వేడుకను స్థానిక ఆర్యవైశ్య భవన్ ఏసీ హాల్ యందు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. చిన్నారులు ఆడుతూ పాడుతూ నేర్చుకునే ఈ దశలో బలమైన పునాది ఏర్పడుతుందని, యూకేజీ పూర్తి చేసి మొదటి తరగతిలో అడుగు పెడుతున్న ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చడం మా లక్ష్యమని తెలిపారు. అలాగే పిల్లలు తమ ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని ప్రేరేపించారు. కార్యక్రమం ఎంతో ఆనందభరితంగా సాగింది. చిన్నారులు తమ గురువులు, తల్లిదండ్రులు, స్నేహితుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ పాటలు పాడి నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వారి అమాయకమైన ఉపన్యాసాలు, ప్రదర్శనలు హాజరైన వారిని మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, యూకేజీ ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ్, గాయత్రి విద్యానికేతన్ కాన్వకేషన్ డే నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యూకేజీ చిన్నారులు ఫస్ట్ క్లాస్కి వెళ్ళే ఒక క్రమంలో ఈ యూకేజీ కంప్లీట్ చేసుకున్న తరుణంలో వాళ్ళకు ఈ యొక్క కాన్వకేషన్ డేని ఈరోజు మేము అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పీజీ కానీ పిహెచ్డీ అయినాక కాన్వకేషన్ డే యూనివర్సిటీలో నిర్వహిస్తారు. కానీ యూకేజీలోనే వాళ్ళ అయిపోయిన విద్యార్థులకు ఈ విధంగా నిర్వహించడం వల్ల వాళ్ళకు నూతన అనుభూతి, వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకు కానీ నూతన అనుభూతి కలిగి వాళ్ళకు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచడం కోసం ఈ యొక్క ప్రోగ్రాం మేము ఏర్పడడం జరిగింది. దీనికి ముఖ్యంగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముఖ్యంగా మా చిన్నారులకు మేము ఎప్పుడు కూడా విద్యతో పాటు ఇతర అంశాల్లో కూడా మంచి జనరల్ నాలెడ్జ్ కానీ, స్కిల్స్లో కానీ, యాక్టివిటీస్లో కానీ మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ స్కిల్స్ ఉన్నాయో ఈ యొక్క తరుణంలో కూడా వాళ్ళు బయటికి చూపించడం జరుగుతుంది. దీనివల్ల మిగతా వారికి కూడా ఒక ఆనందం కలుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంను ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా జరపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్ ఏసీ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇది చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.